మేము ప్రకటించే యేసయ్య సజీవుడండి. ఆయన పరలోకానికి వెళ్తూ చెప్పినటువంటి మాట, నా శిష్యులారా మీరు సర్వలోకానికి వెళ్ళండి అయ్యా. ప్రపంచంలో చాలా మందికి నా ప్రేమ గురించి తెలియదు. ప్రపంచంలో చాలా మందికి నేను ఎందుకొరకు సిలువ వేయబడ్డానో తెలియదు. ప్రపంచంలో చాలా మందికి నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నానో తెలియదు. మీరు వెళ్ళి నా ప్రేమను చెప్పండి. నేను వారి పాపాల కొరకు, వారి అతిక్రమాల కొరకు నేను శిక్ష అనుభవించానని చెప్పండి. వారి ఆత్మకు ఉన్నటువంటి పాపం అనే మురికి పోవాలి అని అంటే నా పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తముతో వారి పాపం అనే మురికి కడుక్కోవాలని చెప్పండి అని ఆ సువార్త ప్రకటించమని యేసు ప్రభువారు తన శిష్యుల్ని పంపించారండి. ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ మన భారతదేశానికి వచ్చి ఆయన ప్రేమను ప్రకటించారు. ఆయన చెప్పినటువంటి సువార్త ఈనాడు భారతదేశంలో అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి సహాయపడింది. మరి మేము కూడా మునుపు యేసు ప్రభుని ఎరిగిన వారమే. నా పేరు కూడా దుర్గా ప్రసాద్. నాకు కూడా ముందు ప్రభు ఎవరో తెలియదు. 7 సంవత్సరాల క్రితము ఒక సహోదరి చెప్పినటువంటి యేసు ప్రభువారి యొక్క ప్రేమను గూర్చిన మాటలు బట్టి ఆయన ప్రేమను గుర్తించి ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడి నా పాపమని మురికిని నేను శుభ్రము చేసుకుని ఆయన రక్తము ద్వారా ఈనాడు ఆయన బిడ్డగా మార్చబడ్డానండి. కాబట్టి సువార్త అందరికీ ఉచితం.